ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సో సార్ జనరల్‌గా ఇప్పుడు మనం వింటూనే ఉంటాం. లైక్ ఒక పర్సన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల అడ్మిట్ అయ్యారు అని చెప్పేసి అంటారు. లేదా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయాడు అని అంటారు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఏంటి? బ్రెయిన్ స్ట్రోక్ అంటే మనకు మామూలు పరిభాషలో చెప్పాలంటే పక్షవాతం అండి. సో బ్రెయిన్‌కి రక్త సరఫరా తగ్గినప్పుడు కానీ, లేదంటే బ్రెయిన్‌లో హెమరేజ్ అయినప్పుడు కానీ, ఈ 2 కండిషన్స్‌లో కూడా పేషెంట్స్‌కి సడెన్‌గా పక్షవాతం లాంటిది, లేదా మూతి వంకర పోవడం, మాట తత్తరపడడం, లేకపోతే నడిచేటప్పుడు ఇబ్బంది కావడం, స్వేయింగ్ వైల్ వాకింగ్. సో ఈ సింప్టమ్స్ ఏవి ఉన్నా కానీ అది మనం బ్రెయిన్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సడన్గా వస్తాయి సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ అంటే ఈ సెకండ్‌లో ముందు మినిట్‌లో హీఈస్ ఆల్మోస్ట్ ఆల్ రైట్. సడన్‌గా హీఈస్ క్రిపుల్డ్ నౌ. సడన్‌గా తను మాట్లాడలేకపోతున్నాడు. లేదా సడన్‌గా తను నడవలేకపోతున్నాడు. చెయ్యి మొద్దు బారిపోయింది. మూతి వంకర పోయింది. సో ఈ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సడన్‌గా వచ్చినప్పుడు దాన్ని బ్రెయిన్ స్ట్రోక్ లాగా కన్సిడర్ చేయబడుతుంది. కొన్నిసార్లు ఈ సిమ్టమ్స్ కొన్ని సెకండ్లు ఉండొచ్చు. లేదా కొన్ని నిమిషాలుండి మళ్ళీ గంటలుండి తగ్గిపోవచ్చు. దాన్ని టీఐఏ అంటారండి. ట్రాన్సియంట్ ఇస్కెమిక్ అటాక్. అది ఫ్యూచర్‌లో వచ్చేటువంటి మేజర్ బ్రెయిన్ స్ట్రోక్‌కి ఒక వార్నింగ్ సైన్ లాగా అనమాట. ఓకే. సో ఇదొక రకమైనటువంటి బ్రెయిన్ స్ట్రోక్. కొంతమందికి అలా కాకుండా కంటిన్యూయస్‌గా ఇంకా ప్రోగ్రెస్ అయితూనే ఉంటుంది. ఆ సిమ్టమ్ అవుతుందో ఫస్ట్ మైల్డ్ వీక్‌నెస్ ఉంటుంది, కొంచెం ఉంటుంది వీక్‌నెస్. తర్వాత కంప్లీట్ పారాలిసిస్‌లోకి వెళ్ళిపోతారు అండ్ బెడ్ బౌండ్ ఉంటారు. సో వీటన్నిటికి కూడా మనం టైమ్లీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకు ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ కాంప్రహెన్సివ్‌గా ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్స్ ఉంటాయో అక్కడికి మనం తీసుకెళ్తే దీనికి ఇప్పుడు చాలా ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సో ఇవి టైమ్లీ ట్రీట్మెంట్ కాకపోతే సో పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదంటే పేషెంట్ రిలేటివ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్నెస్ అంటే అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేసిన తర్వాత వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మనం పేషెంట్ రికవరీ అనేది ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. సో దీంట్లో ఒక మేజర్ లిమిటేషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ హార్ట్ అటాక్ తీసుకోండి. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ ఉంటుంది. సో పెయిన్ అనేది ఒక అలార్మింగ్ సిమ్టమ్ దట్ టు అండ్ ఇట్ ఈస్ లోకలైజ్ టు హార్ట్. అంటే హార్ట్ పక్కనే వస్తుంది చెస్ట్ పెయిన్ కాబట్టి ఎవరైనా గుర్తుపడతారు ఇది హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఏమో. ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే హార్ట్ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, పేషెంట్ లైఫ్ రిస్క్ ఉండే ప్రమాదం ఉంటుందని వెంటనే మనం హాస్పిటల్కి రష్ అవుతాం. అదే ఒక చెయ్యి మొద్దు బారినప్పుడు అది చెయ్యికి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటాం. లేదంటే కాలు సరిగా మనం నడవలేకపోతే అది ఆర్థోపెడిక్ ప్రాబ్లం అనుకుంటాం. సో లేదంటే ఫేస్కి సంబంధించిన ప్రాబ్లం అనుకుంటాం. అది బ్రెయిన్కి రిలేటెడ్, దిస్ ప్రాబ్లమ్ ఈజ్ బ్రెయిన్కి రిలేటెడ్ అనేది గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్. అలా గుర్తుపట్టినప్పుడు వెంటనే మనం హాస్పిటల్కి రష్ కాగలిగితే మనం దీనికి అద్భుతమైన ట్రీట్మెంట్స్ అనేవి ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా స్ట్రోక్ కాంప్రహెన్సివ్ సెంటర్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్ట్రోక్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ కొంచెం టైం మనకు కన్జ్యూమ్ కావడం జరుగుతుంది, టైం వేస్ట్ అవుతుంది. మళ్ళీ ఆ డాక్టర్ మళ్ళీ స్ట్రోక్ సెంటర్కి రెఫర్ చేయడం. సో దీంట్లో చాలా వరకు మనకు టైం అనేది ల్యాగ్ అయిపోతుంది. దాంట్లో గోల్డెన్ అవర్ వీఆర్ మిస్సింగ్ అండి. సో దీనికోసం అవేర్నెస్, రికగ్నైజింగ్ ద సిమ్టమ్స్, ఆ బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్ రికగ్నైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ కరెక్ట్ స్ట్రోక్ సెంటర్కి తీసుకెళ్ళడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి.